ఇటీవలి కాలంలో ఉదయనిధి స్టాలిన్ అని తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి అయినటువంటి ఉదయనిధి స్టాలిన్ ఒక వివాదాస్పదం అంటే దేశమంతా కూడా అట్టుడిగిపోయేటటువంటి ఒక మాట అన్నారు. అది ఆ మాటకి ఒక సన్యాసి ఆయనకి మరణశిక్ష కూడా అంటే ఫత్వా జారీ చేశారు. అంటే హిందూ ఫత్వా అనేది ఒకటి మొదలైంది కొత్తగా, ఇదివరకు మనకు తెలియదు. ఇది ఏంటంటే ఆ ఉదయనిధి స్టాలిన్ అన్నది ఏంటంటే సనాతన ధర్మం అనేది అతి ప్రమాదకరమైనది, దాన్ని నిర్మూలించాలి. అది డెంగ్యూ అంటే ఒక అంటువ్యాధులను కలిగి చేసేటటువంటి భయంకరమైనటువంటి ఆ ధర్మాన్ని మనం నిర్మూలించాలి అని ఆయన అన్నారు. ఇది వెంటనే చాలా వివాదాలకు దారితీసింది. సనాతన ధర్మంని నిర్మూలించాలి అనటం, సనాతన ధర్మాన్ని అతి ప్రమాదకరం అనటం. ఈ సనాతన ధర్మం ఏమిటి? ఇదివరకు ఈ పదం చాలా తక్కువ వాడుకలో ఉంది మామూలుగా, కానీ ఇప్పుడు అందరికీ తెలుసు. అందరూ కూడా సెర్చ్ కూడా చేస్తున్నట్టు గూగుల్లో ఈ సనాతన ధర్మం ఏమిటి అని. అంటే హిందూ అనే పదం అందరికీ తెలుసు, ఎక్కువగా బీజేపీ కానీ అంత క్రితం బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి అది ప్రాచుర్యంలో ఉంది. సనాతన ధర్మం అనేది అంత ఆ పదం ప్రాచుర్యం కూడా తక్కువే, కానీ ఆ రకంగా ఆ పదానికి ప్రాచుర్యం కల్పించింది కూడా ఉదయనిధే. అంటే ఎవరికి ఎక్కడ లేదని కాదు, అయితే ఎక్కడుందని మనం చూద్దాం. ఏషధర్మ సనాతన అని అతి ప్రాచీన గ్రంథాల్లో మామూలుగా ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ప్రసక్తి ఉంది. అలాగే బుద్ధుడు కూడా సనాతన దమ్మ అంటాడు ఆయన ధర్మాన్ని. సనాతన దమ్మ గురించి అనే ఒక పదాన్ని వాడాడు ఆయన. అయితే ఇప్పుడు గాంధీ తనని తాను ఆధునిక కాలంలో సనాతన హిందూ అని చెప్పుకున్నాడు. అయితే గాంధీ గురించి అసలు ఎవరూ ప్రసక్తి తేవటం లేదు. అసలు ఇంతకీ గాంధీ ఏమి ఆత్మహత్య చేసుకు చనిపోయాడని గుజరాత్ పుస్తకాల్లో రాస్తున్నారు, కానీ ఆయన చంపేసినది ఒక హిందూవాది. అయితే విచిత్రం ఏమిటంటే అప్పట్లో హిందూవాదులు ఎవరు సనాతనం అని వాడేవారు కాదు. మీరు ఒకప్పుడు హిందూవాదం చూడండి, గోల్వాల్కర్ కానీ సావర్కర్ కానీ ఎవ్వరూ కూడా, మీకు గాడ్సే కానీ ఎవరు కూడా సనాతన అనే పదాన్ని వాడలేదు. సనాతన హిందూ అని కూడా వాడలేదు, హిందూ అని వాడేవారు. విచిత్రంగా సనాతన హిందూ నేను సనాతన హిందువుని అనే పదాన్ని వాడింది గాంధీ గారు, మహాత్మా గాంధీ. అయితే ఆయనని దళితవాదులు ఎక్కువగా విమర్శించింది గాంధీనే. ఈ సనాతన హిందూ అయినటువంటి గాంధీ మీదే ఎక్కువగా అంబేద్కర్ కానీ ఎవరికైనా విమర్శ పెట్టారు. ఒక రకంగా ఇక్కడ ధర్మానికి అయితే హిందూయిజానికి ప్రతినిధిగా ఆయన్ని చూశారు, ఆయన మీద ఎక్కువ దాడి జరిగింది. ఆయన తను సనాతన హిందువు అని చెప్పుకున్నాడు. అయితే ఆయన సనాతన హిందువు అని చెప్పుకుని బ్రాహ్మణులకు కూడా కోపం తెప్పించాడు. ఎందుకంటే బ్రాహ్మణులలో సనాతన అనే పదం కొంత వాడుకలో ఉంది. ఎందుకంటే కంచి పరమాచార్య తన పుస్తకాలలో మనం ఇప్పుడు ధర్మాన్ని సనాతన ధర్మం అని పిలవచ్చు అని అంటారు. అయితే ఆయన ఏమంటాడంటే మనం ఆ ధర్మంలో జీవిస్తున్నప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు నీరు అనే పేరు చేప పెట్టుకోదు, అది దాంట్లోనే ఉంటుంది కనుక. అయితే మనకి గ్రామాల్లో కానీ ఎక్కడ సనాతన ధర్మం అనే పదాన్ని ప్రత్యేకంగా వాడటలేదు, కానీ ఇప్పుడు మనం ఆ పదంతో వాడచ్చు అని కంచి పరమాచార్య చెప్పారు. ఎందుకంటే మనం ఏం ప్రత్యేకంగా పేరు పెట్టుకోవాల్సి వచ్చే లేదు. ఎందుకంటే కుల వ్యవస్థ ఉంది, వర్ణ వ్యవస్థ ఉంది. కొంతమంది బ్రాహ్మణులు అంటారు, కొందరు కమ్మవాళ్ళు అంటారు, కొంతమంది ఇంకో కులంతో పిలుస్తారు. కానీ ఒక ధర్మం పేరుతో పిలవడం అనేది ఎక్కడ జరిగేది కాదు. గుడికి వెళ్ళినా అదే వైష్ణవం శైవం ఇట్లా పిలుచుకునేవారు, లేకపోతే స్మార్తం. ఈ సనాతన ధర్మం అనే పదాన్ని కూడా ఎక్కువ వాడుకలో ఏమీ లేదు, కానీ ఆ పదాన్ని మనం వాడచ్చు ఈ సంస్కృతులకు సంబంధించి అని కంచి పరమాచార్య అప్పట్లో అన్నారు. అంటే మనం వైదిక ధర్మానికి సనాతన ధర్మం అనేది కొంతవరకు సరిపోతుంది అనేసి. అయితే హిందూ అనే పదము ఎప్పుడు కూడా కొంత సందేహాస్పదంగా ఉంది. అది ఇంగ్లీషు టైంలో డెవలప్ అయింది. అంటే అంత క్రితం హిందూ అని ముస్లింలు వాడినటువంటి అర్థం వేరు. వాళ్ళు ఒక విదేశీయులుగా ఇక్కడ స్థానికంగా సింధు నది ప్రాంతమనో ఏదో ఉన్నారనే ఉద్దేశంతో వాడారు. కానీ ఆ పదానికి అంత గ్రంథాలలో గ్రంథస్థం కాలేదు. ఎక్కడా కూడా మీరు భగవద్గీతలో కానీ మరో చోట కానీ ఎక్కడ ఈ సనాతన అనేది కనపడుతుంది, కానీ మీకు సనాతన ఏషధర్మ సనాతన అలాంటివి కనపడతాయి, కానీ ఇది కనపడదు. బౌద్ధంలో కూడా సనాతన అనేది ఉంది. సనాతన అనే పదానికి ప్రాచీనమని, పాత పడిపోయినది, పాత చింతకాయ పచ్చడి అని అర్థం కాదు. ఆ అర్థానికి మనం దాన్ని దిగజార్చలేము. సనాతన అనేది ఒక రకంగా ఇక్కడ ఉన్న ఒక తాత్వికతకి అర్థంగా ఉంది. అయితే ఏమిటండి సనాతన ధర్మం? మనకి ఫేస్బుక్లో కానీ ఈ సోషల్ మీడియా కానీ వచ్చిన వెంటనే ఒక్క మాటలో చెప్పేయాలి.
ఇన్ని గ్రంథాల సారాన్ని ఒక్క మాటలో వెంటనే అంటే మనము ఒక 10-15 నిమిషాల కంటే ఈ వీడియో మీరు చూడలేరు. ఈ సమయంలోనే నేను మొత్తం మీకు వివరించేయాలనేటటువంటిది ఉంటుంది. అదేనా ఆ పదం వచ్చిన వెంటనే లేదు గూగుల్లో వెతుకుతారు, ఒక నిమిషంలో తెలియాలని ఉంది. కానీ సనాతన అనేది చాలా ప్రాచీనమైనదే కాకుండా గాంధీ వాడారని మనం చెప్పుకున్నాం. గాంధీ ఏమి కుల వ్యవస్థను చివరి వరకు ఏం పాటించలేదు. ఆశ్చర్యకరంగా గోరాగారి అమ్మాయికి పెళ్ళి అక్కడే కులాంతర వివాహం జరిగింది. ఎవరు? జోషువా గారి అబ్బాయితో జోషువా గారి అబ్బాయితో. గాంధీని ఆమోదించారు. తర్వాత గాంధీని చంపేశారు కనుక ఆయన ఆశీర్వదించడం కుదరలేదు. కానీ అక్కడ పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు, అంతా జరిగింది కూడా. మరి అలాంటప్పుడు అందుకే గాంధీ మీద ఎక్కువగా బ్రాహ్మిన్స్ కూడా కోపం ఎక్కువే. అంటే సనాతన అనే పదం ప్రాచుర్యం పోవడానికి కారణం ఏంటంటే సనాతన అనే పదాన్ని గాంధీ తీసుకొచ్చారు. గాంధీ మహాత్ముల మీద దళితులకు వ్యతిరేకత ఉంది, బ్రాహ్మణులకు వ్యతిరేకత ఉంది, అందరికీ ఈ వ్యతిరేకత ఉంది. ఎందుకంటే బ్రాహ్మణులు ఏమనుకున్నారంటే ఆయన వర్ణ వ్యవస్థని ధ్వంసం చేస్తున్నాడు, లేకపోతే మన సుపీరియారిటీని కొంత తగ్గిస్తున్నాడు అనుకున్నారు. దళితులు ఏమనుకున్నారంటే ఆయన హిందువు, లేకపోతే ఇక్కడ హిందూ ధర్మానికి ఆయన ప్రతినిధి, హిందూయిజమే చెడ్డది, హిందూయిజం విష్ణువు కృష్ణుడు ఎవరినైనా పూజించడం అనేది కుల వ్యవస్థలో భాగము, అది మొత్తంగా నిర్మూలించదగినది అని అంబేద్కరే చెప్పాడు. అంబేద్కర్ సనాతన ధర్మానికి సంబంధించిన కొన్ని మంచి ప్రతిపాదనలు చేశారు. ఆయన రిటిల్స్ ఆఫ్ హిందూయిజంలో ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తత్వం ఇప్పుడు చాలా ప్రజాస్వామికమైనది అనడం ద్వారా ఆయన సనాతన ధర్మానికి ఒక తాత్విక అర్థాన్ని ఇచ్చారు. ఎట్లా అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి లాంటివి, నేనే భగవంతుణ్ణి అనేవి, లేకపోతే అదే నీవు అంటే ఆ భగవంతుడే నీవు అని చెప్పడం లాంటిది ఒక రకంగా ప్రజాస్వామిక భావజాలం కలిగి ఉన్నాయని రిటిల్స్ ఆఫ్ హిందూయిజంలో రాశారు. కానీ అది ఇక్కడ ఆచరణలోకి రాలేదని ఆయన అంటారు. భారతదేశంలో అంటే ఉపనిషత్ తత్వంలో కొంత ప్రజాస్వామిక లక్షణాలు ఉన్నాయి, కానీ అది ఆచరణలోకి రాలేదు అని ఆయన అంటారు. ఆ విధంగా ఉపనిషత్తత్వంలో ఒక రకమైనటువంటి సనాతన ధర్మం అంటే అసలు అర్థం ఏమిటంటే దేశ కాలాలకు అతీతమైనది అని, పాతదే అని కాదు. అంటే ఒక ధర్మం ఎప్పుడైనా సరే అది అన్ని కాలాలలోనూ నిలిచేది అనే అర్థంలో. ఉదాహరణకి మతాలు ఇప్పుడు కూడా అన్ని కాలాలలో నిలిచే ధర్మాన్ని చెప్తాయి, అదే భగవంతుడు. ఇప్పుడు బుద్ధుడు కూడా నిర్వాణం గురించి ఏమని చెప్తాడు? అదే నిర్వచించలేనిది అని చెప్తాడు. నిర్వాణాన్ని, మోక్షం అనేది అంటే నిర్వాణం అంటే ఆ స్థితి ఏ రకంగానూ నిర్వచించలేనిది, అది స్థలకాలబద్ధమైనది కాకపోవడం వల్ల నిర్వచించడం కుదరదు. సైన్స్లో కూడా బిగ్ బ్యాంగ్ పూర్వస్థితిని నిర్వచించలేమంటారు, ఎందుకంటే అది స్థలకాలబద్ధం కాదు. అట్లాగే వీళ్ళు కూడా దేవుణ్ణి కానీ నిర్వాణాన్ని కానీ దేన్నైనా స్థలకాలబద్ధం కాని దాన్ని సనాతనం అంటారు. అంటే ఇన్ఫినిట్. ఈ ఇన్ఫినిట్ అనేది భారతీయ తత్వంలో చాలా ప్రధానమైనది. అనంతం. ఈ విశ్వం అనేది అనంతమైనటువంటిది. ఈ అనంతం అనేది గ్రీకులు చూసి భయపడ్డారట. అందుకని వాళ్ళు అనంతం అనే కాన్సెప్ట్ని అంగీకరించలేదు. అనంతం అనేది మ్యాథమెటిక్స్లో డెవలప్ చేసిన ఇండియన్సే. సున్నాను కనుగొన్నది కూడా భారతీయులే. దీనికి సంబంధం ఉంది. ఎందుకంటే సున్నాతో నువ్వు అనంతాన్ని సృష్టించవచ్చు. అంటే 10, 20, 30 ఇట్లా అనంతమైన సంఖ్యలను సృష్టించడానికి సున్నా కారణమైంది. అనంతం అంటే అనంతంలోంచి అనంతాన్ని తీసేస్తే అనంతమే మిగులుతుందని. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని. అంటే విశ్వం అంటే ఈ సృష్టిని అనంతంగా చూడటం, అంటే ఒక పరిమితి లేకుండా చూడటం. అయితే భౌతికంగా చూసిన భౌతిక శాస్త్రంలో కూడా ఇది గొప్ప ఆవిష్కరణకు దారితీసింది. ఉదాహరణకి వరల్డ్ వ్యూస్ అనే ఒక సైన్స్ పుస్తకం చదువుతున్నప్పుడు దాంట్లో ఒక విషయం ఉంటుంది. ఏంటంటే బ్రూనోని ఎందుకు చంపేస్తారో మీకు తెలుసా? అనంత విశ్వాలు ఉన్నాయని ఆయన చెప్పాడు. అయితే ఇన్ఫినిట్ అంటే వెస్ట్లో లేదా వెస్టర్న్ క్రిస్టియానిటీలో చాలా వ్యతిరేకత ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచం చాలా పరిమితమైనది, కాలం కూడా చాలా పరిమితమైనది. ఒక 4000 సంవత్సరాల క్రితం ఈ సృష్టి మొదలైందని భావించారు. మన భారతీయులు విశ్వాన్ని అనంతంగా చూడటం అనేది ఎప్పుడో మొదలుపెట్టారు. పురాణ కథల్లో కూడా ఈ విశ్వం అనంతమే. ఈ అనంతం అనే పదం, అనంతావై వేదాలు అనంతమైనవి. అనంతం అనేటటువంటి భావన ఒక రకంగా చాలా విశాల దృష్టిని భారతీయులకి ఇచ్చింది. మ్యాథమెటిక్స్లో కానీ కొత్త ప్రతిపాదనలు చేయడానికి, చాలా ముందుకు వెళ్ళడానికి ఇది కారణమైంది. ఇది ఈ అనువాదమై వెస్ట్కు వెళ్ళి మనకి ఈనాడు సైన్స్లో ఉపయోగించింది. అంతేకాకుండా మన దృక్పథాన్ని కూడా విశాలపరిచింది. అంటే ఒక సంకుచిత ప్రపంచంలో లేకపోతే ఒక 1000 కిలోమీటర్లో జీవిస్తున్నామని కాకుండా బిగ్
బిగ్ బిగ్ సంఖ్యల్ని, పెద్ద సంఖ్యల్ని ఊహించడం కూడా పృష్ఠాలు అంటాడు, భారతీయులు ఎక్కువ చేశారని. అందుకని మ్యాథమెటిక్స్లో కానీ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో కానీ విశాల దృష్టి అవలంబించడానికి అనంతం అనేది ఉపయోగించింది. ఇంకోటి అంటే బహుళంగా వ్యాఖ్యానించడానికి కూడా ఇది అవకాశం ఇచ్చింది ఈ అనంతం అనేది. ఎందుకంటే ఇది అనంతం కనుక, ప్రపంచము అంతం లేనిది కనుక, ఫిక్స్డ్ లాస్ లేవు, అందుకని విశాలంగా ఆలోచించడానికి కారణమైంది. మనకి ఇంత కుల వ్యవస్థని భారతీయ గ్రంథాలు సపోర్ట్ చేస్తున్నట్టు కనపడినప్పటికీ కుల వ్యవస్థ గురించి క్వశ్చనింగ్ అంతా కూడా మళ్ళీ దీంట్లో వచ్చింది. అది మీకు భారతంలో కనపడింది. ఎక్కడైనా కుల వ్యవస్థ గురించి మౌలికమైన ప్రశ్నలు వచ్చాయి. భాసుడు ఒక నాటకంలో దుర్యోధనుడు అంటాడు, భాసుడు నాటకం అది శ్రీకృష్ణుడు ద్యూతానికి వెళ్ళడం గురించినటువంటి నాటకం. ఆ నాటకంలో శ్రీకృష్ణుడు అంటాడు ఎవరిని, దుర్యోధనుడిని, ఏమయ్యా, దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో అంటాడు ఏమిటంటే, అసలు పాండవులకి రాజ్యం ఎందుకు వస్తుంది, పాండవుల్ని ఎలా కంది కుంతి, అనేక మందితో కలిసి, అనేక మంది రకరకాల వాళ్ళతో కలిసి కంది. అలాంటప్పుడు వాళ్ళు ఎవరో, క్షత్రియ జన్మని ఎలా చెప్పగలం, వాళ్ళు రకరకాల దేవతలు, వాళ్ళందరికీ క్షత్రియులని ఎలా చెప్పగలం అని చెప్తాడు. అప్పుడు వర్ణస్వచ్ఛత గురించి మౌలికమైన ప్రశ్నలు ఏమని కృష్ణుడు అంటాడు, నువ్వు వర్ణస్వచ్ఛత గురించి మాట్లాడద్దు, ధృతరాష్ట్రుడు ఎట్లా పుట్టాడు అంటే ఈ వర్ణస్వచ్ఛత అనేది క్వశ్చనబుల్ అనేటటువంటిది ఎప్పుడూ ఉంది. ఈ ప్రశ్న మనకి అతి ప్రాచీన కాలం నుంచి బౌద్ధంలోనే కాదు హిందూ గ్రంథాల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ క్వశ్చనింగ్ జరుగుతూ వచ్చింది. అందుకని ఒక విషయాన్ని ఒకే రకంగా చూడటం కాకుండా బహుళంగా చూడటానికి భారతీయ తత్వం అవకాశం ఇచ్చింది. అప్పటికీ ఇక్కడ లోపాలు లేవని కాదు, ఉన్నాయి, కానీ ఒకే రకంగా చూడటం జరగలేదు. ఆ గ్రంథాల్లో మనం లోపాలు చూస్తున్నాం, కానీ కొన్ని డిఫరెంట్గా ఆలోచించేటటువంటి అవకాశం ఇచ్చింది. ఇది వెండి డెవన్ గారు కూడా రాస్తుందో చోట, ఆల్టర్నేటివ్ హిందూస్ అండ్ ఆల్టర్నేటివ్ హిస్టరీ. మన వాళ్ళు ఏం పుస్తకాలు చదవరు కదా, కొంచెమే వీళ్ళ ఫిక్స్ అయ్యే వాటినే చదువుతారు. నేను విచిత్రంగా జాషువా గురించి మీటింగ్లో అందరూ జాషువా కులం ఏమిటి, ఆయన మాది కులం వాడైనా, ఆయన అలా చెప్పుకున్నాడు, ఆయన గబ్బిలంలో కూడా చెప్పుకున్నాడు అరుంధతి సుతుడా అని, కానీ అవుతుందా అని క్వశ్చన్ చేసినప్పుడు మనుస్మృతిలో ఉన్న చూడండి అయ్యా అన్నాను తమాషాగా. వీళ్ళ క్వశ్చన్లు ఏమైనా మనుస్మృతిలో తల్లి నుంచి కూడా కులం సంక్రమిస్తుంది అని. ఇప్పుడు ధృతరాష్ట్రుడిగా కేవలం ఎవరితో కలిస్తేనే ధృతరాష్ట్రుడు పుట్టాడు, ఒక క్షత్రియ కన్య, అంతేగాని తండ్రికి క్షత్రియుడు ఏం కాదు, వ్యాసుడు భవిష్యత్ బ్రాహ్మణుడు. అందుకని తండ్రి నుంచి కాదు తల్లి నుంచి కూడా కులం సంక్రమిస్తుందని నేను ఆశ్చర్యపోయాను మనుస్మృతిలో ఉండటం. అంటే చాలా డిఫరెంట్ ఆలోచనలు భారతీయ తత్వంలో ఉన్నాయి, లేవని మనం చెప్పలేము. అలాగే భారతదేశ పరిస్థితి అంతా ఒకటే కాదు. ఈ మధ్య ఎవరో ముడ్డు కట్టుకోవడం కూడా ఇండియన్స్కి తెలియదు అనేసి రాశాడు ఫేస్బుక్లో, కానీ అలా ఏం లేదు. ఇప్పుడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు ఒక మాట రాశాడు, అదేంటంటే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో 10,000 మంది స్త్రీలు సైనికులుగా ఉండేవారు అని హిస్టరీకి సంబంధించిన దానిగా రాశాడు. ఆయన పరిశోధన చేసి కనుగొన్నాడు. మనకి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు కూడా కనపడతారు. అంత మాత్రాన్ని ఇక్కడ స్త్రీల మీద అణిచివేత లేదని కాదు, కానీ అలాగే బ్యూటిఫుల్ ట్రీ అనే దాంట్లో ధర్మపాలు బ్రిటిష్ అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో స్కూల్ సిస్టమ్ యూరోప్ కంటే మందే బెటర్గా ఉందని పరిశోధనలతో రాశాడు. అవేవి ఆయన ఊహించి రాయలేదు. ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినటువంటి మాన్యువల్స్ నుంచి వాటి నుంచి చూసి రాశాడు. అందుకని భారతదేశం మొత్తం చెత్త అనేది ఎక్కువగా బ్రిటిష్ నుంచి వచ్చింది. అలాగే ఆఫ్రికా గురించి కూడా అట్లాగే చెప్పారు. ఆఫ్రికన్స్ బానిసలు అవ్వాలి తప్పదు, ఎందుకంటే ఆఫ్రికన్స్ మూఢ విశ్వాసాల్లో ఉంటారు. కెన్యాలో చూస్తే కొన్ని మూఢ విశ్వాసాలు మనకు భయం పుడతాయి. ఏంటంటే ఆ స్త్రీకి శుంఠి చేస్తారు, ఆమెకి సెక్స్ ఫీలింగ్ లేకుండా చేసేటటువంటి ఆచారం ఉంది. అది అలాంటివి చూపించి మీరు బానిసలుగా మీకు చదివిచ్చి మేము పైకి తీసుకొచ్చాము, మీరు వెధవలు, మీకు ఏమీ తెలియదు, మీరు మూర్ఖత్వంలో అజ్ఞానంలో ఉన్నారని క్రైస్తవ మిషనరీలు ఇంగ్లీష్ వాళ్ళు బోధించారు. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ధర్మంలో నేను సర్వసమగ్రమైనటువంటి ఎక్కడా లేనంటే మంచి ఇక్కడ ఉందని అన్నాను, కానీ భారతదేశం అంటే మురుగులో దొల్లుతున్నాం, ఇంగ్లీష్ వాడు వచ్చేంత వరకు మనకి ఏం తెలియదు, సతీసగమనం ఉంది, ఇది ఉంది, అన్ని చోట్ల ఉన్నాయి, లేదంటలేదు. అన్ని చోట్ల ఏం సతీసగమనం లేదు, కొన్ని ప్రాంతాల్లో ఉంది. అలాగే స్త్రీలపైనటువంటి వివక్ష ఉంది, కుల వివక్ష ఉంది, ఇది ఒకే రకంగా లేదు. అలాగే స్వామి ధర్మతీర్థ
ఆయన నేను లాస్ట్ బ్రాహ్మణులు కూడా రాశాను. అది మన కలేకూరి ప్రసాద్ అనువాదం చేశాడు. మీరు స్వామి ధర్మతీర్థ రాసినటువంటి హిందూ సామ్రాజ్యవాద చరిత్ర హిందూ ఇంపీరియలిజం అనే పుస్తకం చూడండి ఒక్కసారి. దాంట్లోనే ఉంది ఏమిటంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఎక్కువగా అనేక గుళ్ళలో శూద్రులు పూజారులుగా ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు బ్రాహ్మణులతో కుమ్మక్కయ్యి ఒక శిష్టవర్గాన్ని పైకి తీసుకొచ్చి ఈ సిస్టమ్ దెబ్బతీశారు. ఎక్కువ మంది బ్రాహ్మణుల్ని శూద్రులు ఉన్నటువంటి ప్రాంతంలో ప్రవేశపెట్టేశారు అని అంటారు. ఇప్పుడు ఇలాంటివి బ్రిటిష్ టైంలో కూడా చాలా జరిగాయి. ఎందుకంటే క్రైస్తవ మిషనరీలు ఈ స్థానిక ఆచారాల పట్ల చిన్న చూపు కలిగి ఉన్నారు. అంటే గ్రామ దేవతలు ఇవన్నీ ఎక్కువ నిర్మూలించింది వాళ్ళు, దాన్నే బ్రాహ్మణ ఆచారాలను కాదు. అవి మూఢ విశ్వాసాలు, బలులు అలాంటి వాటితో కూడుకుని ఉన్నాయి. బ్రాహ్మణ ఆచారాలు కొంచెం క్రైస్తవానికి దగ్గరగా వస్తాయని భావించారు. వైట్ హెడ్ అదే దక్షిణ భారత దేవతల కథ అదే హిస్టరీ రాశాడు హెన్రీ వైట్ హెడ్ అని క్రైస్తవ మిషనరీ. అతను అంతే అంటాడు, యూదులని పాత నిబంధనలోని మూఢాచారాలని పోలి ఉంటాయి ఇక్కడ శూద్రుల ఆచారాలు, బ్రాహ్మణ ఆచారాలు ఎక్కువగా క్రైస్తవానికి దగ్గరగా వస్తాయని. ఈ విధంగా ఏం చేశారంటే ఒక శాకాహారవాదాన్ని, శిష్టవాదాన్ని క్రైస్తవులు కూడా చాలా బాగా ఎక్కువగానే ప్రవేశపెట్టారు. మనలోకి ప్రవేశపెట్టి అంత క్రితం ఉన్న కొన్ని మంచి కూడా ఇప్పుడు మనుస్మృతికి ఎంత ప్రాధాన్యత, లేకపోతే స్మృతులకి ఎంత ప్రాధాన్యత అనువాదం తర్వాత వచ్చిందని స్వామి ధర్మతీర్థ హిందూ సామ్రాజ్యవాద చరిత్రలో రాస్తారు. అది అంబేద్కర్ కూడా మెచ్చుకున్న పుస్తకం. ఒకసారి చదవండి. పుస్తకాలు చదవకుండా ఫేస్బుక్లో కూర్చుంటే మీకు ఏమీ తెలియదు. రాశాడు దాంట్లో ఏమని, ఎక్కడికక్కడ స్థానిక కోర్టులు లాంటివి లేకపోతే పంచాయతీలు ఉంటే అన్నింటినీ పోగొట్టేసి సంస్కృతంలో రాసిన మనుస్మృతే ఇక్కడ మొత్తం అమలవుతోంది అన్నట్లుగా, మనుస్మృతే ఫైనల్ అన్నట్లుగా ఎప్పుడు వచ్చిందంటే ఇంగ్లీష్ వాళ్ళు అనువాదాలు చేసిన తర్వాతే వాళ్ళు దాన్ని ఇది చేస్తారు. అందుకనే కలోనియల్ హిస్టరీ గురించి మేము ఎందుకు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇవన్నీ మాట్లాడుకోకపోతే ఎట్లా? మీరు ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం నేను చదివే పుస్తకము దాని గురించి మాట్లాడతానంటే బుర్రలేని మీలాగా లేని నేను చదువుకుంటున్నాను కదా, ఇన్ని పుస్తకాలు చదువుతున్నాను. అందుకని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అది అయితే ఈ హిందూవాదులంతా వదిలేసండి. వాళ్ళు మొత్తము వెస్ట్ని అనుకరించడం నుంచే వచ్చింది వాళ్ళది. కొంచెం సింపుల్గా ఆలోచించడం మీకు అర్థమవుతుంది. రామాలయానికి అంత హైలైట్ చేయడం మనకు రామాయణం మనకు ఉంటుంది. మన ఒక స్థిరమైన ఒక గ్రంథం కానీ ఒకే ఒక ప్రవక్త కానీ లేనటువంటి రకరకాల ఆలోచనల సంప్రదాయాల సమాహారాన్ని మనం హిందూయిజం అని అంటున్నారు వీళ్ళు. కానీ మరి మనకి ఇక్కడ ఉన్న ఆలయాలు మనకుంటాయి. మనకి భద్రాచలం ఇంపార్టెంట్ కానీ అయోధ్య కాదు కదా. వీళ్ళు అలా ఒక ప్రాంతాన్ని, ఒక స్థలాన్ని, ఒక దేవుణ్ణి స్థిరపరచని ట్రై చేస్తున్నారు. శైవులు మళ్ళీ రాముని పూజించారు కదా. ఇప్పుడు ఏది మరి బసవుడు హిందువు కదా. హిందూ అంటే ఏమిటి? శివుణ్ణి పూజిస్తాడైనా. శివుడు హిందూ గాడా ఏం గాడ్ అంటే హిందూ అంటే వీళ్ళు సృష్టించిన పదం. అందుకని నేను సనాతన అంటాను, సనాతన గాడే కదా అది. అందుకని సనాతన ధర్మం అనే పదాన్ని మీరు తీసేస్తే ఇప్పుడు ఏమైపోతుందంటే హిందూ వచ్చి కూర్చుంటుంది. హిందుత్వ అనే పదానికి ప్రాధాన్యత ఇచ్చింది సావర్కర్. వాడు మొత్తం నాస్తికుడు ఆయన. మొత్తంగా అసలు తద్దినాలు కూడా పెట్టద్దు అన్నాడు. అటువంటి పరమనాస్తికుడు చదవండి. పరమనాస్తికుడు భార్యకి తద్దినం పెట్టలేదు. తను చనిపోయాడు కూడా ఎటువంటి తద్దినాలు పెట్టద్దు, ఎటువంటి కర్మకాండ జరపద్దు అన్నాడు. అంటే హిందూ కమ్యూనిటీ అనేది ఒక సృష్టించాలన్నమాట. దాంట్లో బౌద్ధులు, జైనులు కూడా వస్తారన్నాడు. ఒక ముస్లింలని వాళ్ళని వ్యతిరేకపరిచాడు. అదే రకంగా ముస్లిం వ్యతిరేకతతో కూడిన హిందూ అనేటటువంటి మెజారిటేరియనిజాన్ని హిందుత్వం అనే పేరుతో సావర్కర్ సృష్టి. ఆ రకంగా సావర్కర్కి భగవద్గీతకి సంబంధం లేదు. ఎట్లా భగవద్గీతలో అలా ఉందా? ఈ రకంగా మెజారిటేరియనిజం వచ్చినటువంటి సమయంలో నేను సనాతన ధర్మం అనే పదాన్ని తీసుకురావడానికి ట్రై చేశాను లాస్ట్ బ్రాహ్మణులు. తీసుకొస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ సనాతన ధర్మం అనేది గండి కొట్టి మళ్ళీ హిందుత్వాన్ని బలపడడానికి ఈ నాస్తికులందరూ సావర్కర్ లాంటి నాస్తికుల్లాగే ఉపకరిస్తారు. ఆ సనాతన హిందూ అని అన్నందుకు గాంధీని చంపేశారు కదా పాపం అన్యాయంగా. కానీ గాంధీ ప్రసక్తి ఇప్పుడు ఎప్పుడు రావట్లేదు, ఎక్కడ రావట్లేదు చూడండి. సనాతన హిందూ అన్నాడని గాంధీ బట్టి అందరికీ వ్యతిరేకత కదా వీళ్ళందరికీ. అంటే గాంధీ పాపం ఏదైనా హిందూ ముస్లిం బాయి అన్నవాడే కదా, ఆయనకి ఏం పాత్ర లేదా అందుకే ఇప్పుడు వీళ్ళకి సరైనది వాడు హిందూవాదులే అవుతున్నారు. దాంట్లోకి జయప్రద క్రిస్టియన్ అని వెళ్ళిపోతుంది. అదావలే ఎవరో అక్కడి నుంచి రిపబ్లికన్ పార్టీలో నుంచి హిందుత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అనేక మంది యూపీలో దళితులు కూడా దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమైపోతుంది నేను అనేది, బుద్ధిస్టులు కొంతమంది వెళ్ళారు.
ఉదిత్ రాజ్ అని పెద్ద బుద్ధిస్టు ఆయన. అయోధ్యలో ఉన్నది బౌద్ధం ఆరామం అని చెప్పినవాడు, కోర్టులు తిరిగినవాడు, తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్తున్నారంటే వీళ్ళకి సనాతన ధర్మం అంటే ఇష్టం లేదు. సనాతన ధర్మం లేకపోతే ఇక్కడ ఉన్న స్థానిక పదాల మీద ఇష్టం లేదు. హిందుత్వని వీళ్ళు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. ఆ రకంగా ఈ ప్రోగ్రెసివిస్టులు అనుకునే వీళ్ళందరూ కూడా సనాతన హిందూ అని చెప్పినటువంటి గాంధీని వాళ్ళు చంపేశారు హిందుత్వవాదులు. ఆ రకంగా ఈ సనాతన స్థానంలో హిందుత్వ బలపడడానికి పరోక్షంగా కారణమవుతున్నారు. ఏ అనంతాన్ని బోధించి ప్రకృతిలో స్వయం చలనాన్ని చెప్పినటువంటిది. అంటే ఇప్పుడు చూడండి, గాయత్రి మంత్రం ఏమిటండి? సూర్యుని ఆరాధన, అంటే ప్రకృతి ఆరాధన. ప్రకృతి స్వయం చలనంలో ఉంటుంది. ఆ ఫిలాసఫీ నేను చాలాసార్లు చెప్పాను. ఈ ప్రకృతి సనాతన ధర్మం ఏమని చెప్తుంటే ప్రకృతి స్వయం చలనంలో ఉంటుంది. దానికి వేరే బయట భగవంతుడు సర్వవ్యాపి, ప్రకృతే భగవంతుడు. ప్రకృతిని మనము దేవుడిగా పూజించాలి. ప్రకృతి తన స్వయం చలనంలో స్వయం సూత్రాలతో నడుస్తుంది అనే భావాలకి మూలాలు సనాతన ధర్మంలో ఉన్నాయి. అంటే ఒక న్యాచురలిస్ట్ ఐడియాస్ ఉన్నాయి. అందుకనే మనకి ఎన్నో మనకి మంచి మంచి విషయాలు దీంట్లో కనపడతాయి. సీతను ఆరాధించడం కూడా ఉంది, రావణుడిని ఆరాధించడం ఉంది. ఇవన్నీ కూడా రావణుడిని తమ పూర్వీకుడుగా చెప్పుకునే బ్రాహ్మణ సెక్ట్స్ ఉత్తరాదిలో ఉన్నాయి కొన్ని. ఇవన్నింటినీ ఈ సంస్కృతిని మొత్తం బీజేపీ వాళ్ళకి అప్పచెప్పి ఇదంతా కూడా చెత్త భారతదేశం అలా పేజీలు రాస్తున్నారు. ఏంటి, కొంతమంది నేను చూశాను పరిశోధకులు కూడా, బొల్లోజీ బాబా లాంటి వాళ్ళు కొంచెం పరిశోధకులు, ఇక్కడ ఉన్నాయి లేవని ఎవరన్నారు? అవన్నీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనమేమీ బాల్య వివాహాలను ఏమీ అంగీకరించట్లేదు కదా, దాన్ని అధిగమించాం చాలా వరకు. ఇప్పుడు సతీసగమనం ఏం లేదు, కానీ ఇప్పటికీ కూడా చాలా మూఢాచారాలు లేకపోతే వివక్షలు ఉన్నాయి. వాటిని మనం అధిగమించాలి అనడం వేరు. మొత్తంగా ఇక్కడ ఉన్నది చెత్తే, ఏదో ఇంగ్లీష్ వాడో ఎవడో వచ్చి దీన్ని మొత్తంగా ఇదంతా ప్రచ్ఛన్న క్రైస్తవం. ఈ ప్రచ్ఛన్న క్రైస్తవం ఎక్కడికి దారిస్తుందని హిందుత్వకు దారితీస్తుంది. సనాతనాన్ని పోగొట్టేసి అనాదిగా ఉన్నటువంటి సనాతన ధర్మంలో ఉండే మంచి లక్షణాలు పోగొట్టేసి హిందుత్వకు దారితీస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా మంచి ఆదర్శమే కానీ భూమి మీద ఉండదు. గాంధీ ఏమన్నాడు? గ్రామం స్వరాజ్యం అన్నాడు. అప్పుడు ఏమన్నారంటే గ్రామం ఎంతో పీడంతో కూడింది, నువ్వు గ్రామ స్వరాజ్యం అంటావేంటన్నారు. నిజానికి గాంధీ గ్రామం ఇప్పటికే ఉన్నది కాదు, ఆయన ఊహించిన గ్రామం. ఇప్పుడు గ్రామం అవసరం లేదా? ఇప్పుడు గ్రామాలు లేకపోతే అడవుల్ని మొత్తం తవ్వేస్తున్నారు కదా హిందుత్వవాదులు. మనం అంగీకరిస్తామా? ఒక ఆదర్శవంతమైన గ్రామాన్ని, ఆదర్శవంతమైన అడవిని మనం ఊహించాలి, కానీ వాటిని మొత్తం నాశనం చేయాలనకూడదు. అలాగే నగరం అన్నా కూడా, నగరం అనేది ఒక ఆదర్శం. ఇప్పుడున్న నగరం పీడంతో కూడుకుని ఉంటుంది. మన ఆదర్శాలని నిర్మించుకుంటూ మనిషి ముందుకెళ్తాడు, కానీ 100% మంచి అంటే ఎక్కడ ఉంటుంది అంటే కమ్యూనిస్ట్ దేశాల్లో ఉంటుందండి. స్టాలిన్ దగ్గర అంటే నువ్వు చెప్పగలరా? అక్కడ ఎన్ని దుర్మార్గాలు జరిగిన తర్వాత బయటపడ్డాయి. అంటే మతం పేరుతోనే కాదు, ఐడియాలజీ పేరుతో కూడా మనిషి చాలా హింసను చేశాడు. కనుక మనిషి ఆదర్శాన్నే నాశనం చేయడానికి ఈ ఆధునికులు సమకట్టడం ద్వారా మళ్ళీ హిందుత్వం వైపు వెళ్ళిపోతున్నారు. నువ్వు ఆదర్శాన్ని ఎప్పుడు నాశనం చేసావో హిందుత్వం వైపు వెళ్ళిపోతావు. జరిగేది అదే. ఇప్పుడు ఫాసిజం ఏం చేసింది? అక్కడ శిష్ట కల్చర్స్ను కూడా ధ్వంసం చేసింది అన్నిటితో పాటు. అంటే యూదులు శిష్టులే కదా, వాళ్ళు వ్యాపారులు, లేకపోతే వాళ్ళది ఒక మతం ఉంది, వాళ్ళు అటువంటి శిష్టులను కూడా నాశనం చేసినప్పుడు వాళ్ళు శిష్టులను కనుక నాశనం అక్కడ యూదుల మీద చాలా వ్యతిరేకత ఉండేది. వాళ్ళు వ్యాపారులు లేకపోతే దూరంగా ఉంటారు, ఏవో ఉండేవి. ఉన్నప్పుడు యూదుల నాశనాన్ని అందరూ చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళు డబ్బు మనుషులు కనుక ఏదైనా పర్వాలేదని అలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఎవరు డబ్బు మనుషులు కాదని ఆ మార్క్స్ కూడా క్వశ్చన్ చేస్తారు. కేవలం యూదులకే మీరు ఎలా లక్షణాలను ఆపాదిస్తారని. సరే, ఇప్పుడు మన శిష్టులు లేకపోతే వ్యాపారంలోని యూదులు పోయారు అనుకుంటే చాలామంది పోయారు. వీడు పోయితే వాడు పోయాడు, వాడు పోతే వీడు పోయాడని. అలాగే కల్చర్స్ను కూడా ఇప్పుడు మీరు మొత్తంగా ఇప్పుడు ఒక కూటమి అంటున్నారు. కూటమి అన్నప్పుడు మరి రాజీవ్ గాంధీ గుళ్ళకు వెళ్ళాడు, వీటన్నిటికి వెళ్ళాడు, ఆశ్రమాల చుట్టూ తిరిగాడు, అవన్నీ చేశాడు కదా ఆయన కూడా. మరి ఎందుకు చేస్తున్నాడు? ఈ అన్నింటినీ కలుపుకుపోవాలని. మీరు ఒకే నియంతృత్వ భావనని ఎవరి మీద రుద్దలేరు. అది పరిస్థితి. ఈ సమయంలో నువ్వు మొత్తము సనాతన ధర్మము నాశనం అయిపోవాలంటే యూదులు, ఇప్పుడు మనకి ఇండియాలో కూడా రైతుల పోరాటాలు చేశారు. రైతులంటే ఎవరు? జాట్స్, రాజ్పుట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుళ్ళని విష్ణువునో మరొక కృష్ణుడినో దేవునో పూజిస్తారు, కానీ వాళ్ళు నాస్తిక సంఘంలో సభ్యులు కాదు. వాళ్ళు ఒకవేళ నాస్తిక సంఘంలో సభ్యులు కాకపోతే మాకు ఓటు వేయొద్దు, మీరు బీజేపీకి ఓటు వేసుకోండి అని మీరు ప్రకటించగలరా? జాట్స్, రాజ్పుట్స్ రైతులు ఉద్యమాల గురించి మనం సపోర్ట్ చేశాం కదా.
వాళ్ళు కల్చరల్గా వాళ్ళు విష్ణువుని కృష్ణుని వీడిని ఎవరిని పూజించకూడదు, పూజించకపోతే మాకు ఓట్లొద్దు, ఆ నిజాయితీ లేదు ఎవరికి. ఇప్పుడు ఎవరైనా సరే మాకు ఆ ఓట్లు వద్దానండి, తప్పే ఉంది. ఎవరు హిందువులో వాళ్ళ ఓట్లొద్దు, ఎవరు విష్ణువు రామ అనే పదం ఉచ్చరిస్తారో, విష్ణు అనే పదం ఉచ్చరిస్తారో, భగవద్గీతను కన్నెత్తి చూస్తారో, రామాయణాన్ని కన్నెత్తి చూస్తారో, అసలు భారతదేశంలో ఏ సంస్కృతినైనా కన్నెత్తి చూస్తారో వాళ్ళ ఓట్లొద్దనే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? మనం అది సాధ్యం కాదు. అలాగే ఒకే అర్థం వీటన్నిటికీ లేదు. ఇది కూడా మనం చూస్తే బహుళత్వం అంటున్నాం. బహుళత్వం అంటే ఏమిటి? మరి ముస్లింలు హిందువులు కూడా అలాయ్ బలాయ్ అంటున్నారు కదా, మరి కల్చరే కదా అది, కల్చర్. అవన్నింటి మూఢ విశ్వాసాలను హెచ్ఆర్కే లాంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇటువంటి మతము ఏది ఉండకూడదు. ఐడియాలజీ ఉండొచ్చు వీళ్ళ దృష్టిలో. ఐడియాలజీ మాత్రం ధ్వంసం చేయలేదా? కమ్యూనిస్ట్ ఐడియాలజీ ధ్వంసం చేయలేదా? దాని గురించి జార్జ్ ఆర్వెల్ ఎటువంటి పుస్తకాలు రాశాడు? ఇవన్నీ కూడా మీరు ఆలోచించరా? మతాలే కదా ఐడియాస్. అప్పుడు మనిషి ఆలోచన డిస్ట్రక్టివ్ అని యూజీ కృష్ణమూర్తి చెప్పిన దాని దగ్గరికి వెళుతుంది. మన ఆ స్థాయికి లో మాట్లాడితే సనాతన ధర్మం కూడా కొట్టుకుపోతుంది. అయితే సనాతన ధర్మం అనే దానికి ఉండే విశాల అర్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మనం ఇంకో గుర్తుంచుకోవాల్సింది, సనాతన అనేదాన్ని అన్నిటినీ బీజేపీకి అప్పచెప్పారు ఈ కమ్యూనిస్టులు అందరూ కలిసి. ఆ కల్చర్, భారతీయ సంస్కృతి అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే హిందూ భావజాలము మోడీ జేబులో ఉంది అనుకుంటున్నారు. ఇక్కడ కల్చర్స్ అన్నీ ధ్వంసం చేయదగినవి అని అనుకుంటున్నారు. ఇక్కడ కల్చర్ అనేదే లేదనుకుంటున్నారు. లేకపోతే ఇక్కడ కల్చర్ అంతా కూడా మనుషులు ముడ్డి కడుక్కోవడం కూడా తెలియనప్పుడు ఇంగ్లీష్ వాడు వచ్చి చెప్పేంత వరకు మనకి ఏమీ తెలియదు అనుకుంటున్నారు. మనది జ్ఞానమే లేనటువంటి, లేకపోతే ఎక్కడ ఏ కోశాన మంచి లేదు అనేది ప్రోగ్రెసివిస్టులు పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు. ఇది బీజేపీకి ఎక్కువ లాభం చేస్తుంది. ఈ సనాతన హిందూ అనేది గాంధీ వాడాడు. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ జేబులో పెడుతున్నారు. ఎవరి జేబులో? బీజేపీ. కనుక ఈ ప్రోగ్రెసివిస్టులు ఒక రకంగా పరోక్షంగా బీజేపీకి కోవర్ట్లుగా తయారవుతున్నారా అని భయం వేస్తుంది. అంతిమంగా మళ్ళీ బీజేపీని చేస్తారు తీసుకొచ్చి. ఎందుకంటే మీరు అందరినీ కలుపుకుపోవాలి, లేకపోతే అనేక ఆలోచనలకి స్థానం ఇవ్వాలి, 1000 పూలు వికసించిన, లేకపోతే బహుళత్వానికి అవకాశం ఇవ్వాలన్నప్పుడు వేరే వాడికి కూడా కొంచెం స్కోప్ ఇవ్వాలి. సర్వసమగ్రమైనప్పుడే నేను ఇస్తాను, నేను సర్వసమగ్రమైన వాడిని అని నువ్వు అనుకుంటే నేనేం చేయలేను, ఎవరు ఏం చేయలేరు. ఇది అందరూ ఆలోచించవలసిన విషయం. సనాతన ధర్మం అనే దాని గురించి మరింత ఆలోచించాలి. సనాతన ధర్మం అంటే ఏమిటండి అనేసి ఒక క్షణంలో చెప్పండి నాకు, వెళ్ళిపోవాలి నేను డబ్బులు సంపాదించుకోవాలని, షేర్లు కొనుక్కోవాలంటే కుదరదు. మీరు అధ్యయనం చేయండి, కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అయితే ఈ ఫత్వాలు చేసి, హిందూ ఫత్వాలు జారీ చేసి ఆయన తల తీసేస్తాను విరుద్ధంగా మాట్లాడితే అనేవాళ్ళు మాత్రం క్షమార్హులు కాదు, వాళ్ళు బహుళత్వంలో భాగం కాదు, మన సంస్కృతిలో భాగం కాదు అనే విషయాన్ని కూడా మనం స్పష్టంగా ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. మరొక విషయం, నేను ఒక సంవత్సరం క్రితమే సనాతనం అనేటటువంటి ఒక గ్రంథం రాశాను. దీనిలో ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, దాని గురించి వివరాలన్నీ కూడా రాశాను. ఇది అనల్పా బుక్ హౌస్లో దొరుకుతుంది. ఇంకోటి చదువు యాప్లో కూడా మీరు దీన్ని చదవవచ్చు. ఈ సందర్భంగా ఇప్పుడు సనాతన ధర్మం గురించి చర్చ జరుగుతున్న సందర్భంగా మీకు నేను ఇది విన్నవించుకుంటాను.